రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలే చేపల ఎగురండి. మసాలా కోసం 2 లవంగాలు, 1 యాలుక్కాయ, 1 స్పూన్ జీరా, 2 స్పూన్ ధనియాలు, 1 ఉల్లిపాయ, పెద్ద టమాటా అండి. మీకు గసగసాలు కూడా ఉంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇవి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. మనకి ఇది పిల్లలు పులుపు తినని పిల్లలకు కూడా ఇలా ఎగురు చేసి పెట్టండి. పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుంది. వాళ్ళు ఫిష్ కర్రీని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. నేను ఇది బాబు కోసం చేస్తున్నాను. పెద్దవాళ్ళకి కొంచెం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారాన్ని అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత దీంట్లోకి మనం ఫిష్ని అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫిష్ని చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఫిష్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఈజీగా ఉడికిపోతుంది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి పక్కాగా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.